రాఘరావు గారు 10:50 అని అయింది, ప్రారంభించండి. రాఘరావు గారు అలాగే 10:50 అయింది, ప్రారంభిస్తాను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన మహాద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. రహస్యంగా ఉండేది దైవమే. దాన్ని ప్రకాశింపజేస్తే మొత్తం దైవంతో నిండిపోతుంది. మనం ఎవరైతే ప్రకాశింపజేసామో వాడితో సహా మొత్తం సమస్తం దైవం అయిపోతుంది. అప్పటి వరకు రహస్యంగా ఉన్నది కాస్త ఇప్పుడు ఎల్లడలా ఆ దైవమే ఉన్నట్టుగా భావనలోకి వస్తాం. అందుకని దాంట్లో ఉన్న రహస్యం ఏంటా అని చూసేటప్పుడు కల్లా ఆ రహస్యంలోకి వెళ్ళిపోయాం, ఆ రహస్యంగా మారిపోతున్నాం. ఇక్కడ తమాషా. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం బైబిల్లోనే అనేక గ్రంథాలు ఉన్నాయి. బైబిల్లో అనేక గ్రంథాల్లో ఒక గ్రంథం యెహోషువ గ్రంథంలోని ఒక ఉదంతాన్ని మనం ఉదాహరణగా తీసుకునే దాన్ని ఎట్లాగా మనం అవగతం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. దాంట్లో రహస్యంగా నిగూఢముగా దాగి ఉన్నది ఏమిటి అట్లా చూసేటప్పుడు కల్లా మనం ఏమవుతుంది, ఆ రహస్యంగా ఉన్న దానికి మారిపోతాం మనం. అంటే మనం
ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలి అంటే ఇది ఒక పద్ధతి, తేలికైన పద్ధతి. ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు గదా! ఎక్కడైనా ఆయనే ఉన్నాడు. కానీ మనకట్లా అనిపించటం లేదు. సరే, ఏం చేద్దాం ఇప్పుడు? రహస్యంగా దాక్కున్నాడు. మనకు కనపడకుండా. ఇప్పుడందుకే హిరణ్యకశిపుడు ఒకటి ఎక్కడా కనపట్లేదంటున్నాడు. 14 లోకాలు తిరిగాడు. ఎక్కడా కనపట్లేదంటున్నాడు. కొడుకేమో, అరే అన్ని చోట్ల వాడు లేని చోటు లేదయ్యా అని ఆయన అంటున్నాడు. అరే ఆయన లేని చోటే నాకు కనిపిస్తుంది. ఎక్కడ ఆయన కనపట్లేదు నాకు అంటున్నాడు ఆయన. మొత్తం ఉన్నాడు అంటున్నాడు కొడుకు. సరే, ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. స్తంభాన్ని పగలగొడితే స్తంభంలో నుంచి వచ్చాడు. అది మనకి తాళం చెవి. అంటే ఆయన్ని ఎతకడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎదురుగా ఉన్నదాన్ని, దాని లోపలికి వెళ్ళటం. ఎదురుగా ఉన్న దాని లోపలికి వెళ్ళామంటే అక్కడే ఉన్నాడు ఆయన. అంటే బయట కూడా ఆయనే ఉంది. కానీ బయట అనే మనకి ఈ స్థితి భేదం చేత వేరు వేరుగా అనిపిస్తుంది మనకి. లోపలికి వెళ్ళామంటే ఇంక స్థితి భేదం లేదు ఇక. కలిసిపోయింది. మొత్తం కరిగిపోయి ఒక్కటిగా అయిపోయింది. అట్లా ఈ బైబిల్, ఈ ఉదంతం ఇవి చదువుతున్నాం. అక్షరాలతో కూడిన పదాలతో కూడిన వాక్యాలని చదువుతున్నాం మనం. అయితే ఆ వాక్యాల వెనక గూఢంగా దాగి ఉంది. లేకపోతే ఆ వాక్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పదాలు, ఆ అక్షరాలు, ఆ అర్థాన్ని ధ్వనించటం, ఆ శబ్దాన్ని, వాటన్నిటికీ ఆధారంగా వెనక దాక్కుని ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ వెనక్కి వెళుతున్నాం. ఆ లోపలికి, ఆ దాక్కున్న చోటుకి మనం వెళుతున్నాం. అంటే బైబిల్‌ని దేన్నైనా గాని మామూలుగా చదవటం ఒక పద్ధతి. పైపైన చదువుకుంటూ బాహ్యంగా మనకి ఏది తెలుస్తూ ఉంటుందో దాని వరకు మనం అవగతం చేసుకుంటూ, చూసుకుంటాం. మన పంచేంద్రియాలకి ఏదైతే అందుతుందో దాన్ని చూస్తా మనం వెళ్ళటం అనేది ఒక పద్ధతి. ఆగిపోయి అక్కడే మనకి ఎదురుగా ఉన్న దాంట్లోనే లోపలికెళ్ళటం. లోపలికెళ్తే హిరణ్యకశిపుడికి అంటే ఆయన శత్రుత్వంతో ఆయన కోసం వెతికాడు. మనము అట్లా గాకుండా ఆయన కావాలి అని వెతుకుతున్నాం మనం. మిత్రత్వంతో. నీలో కలిసిపోతాం మేము. నువ్వుంటే చాలు నాకు అన్నట్టుగా వెతుకుతున్నాం మనం. ఏడి ఏ ఈ కనబడితే వేసేయాలి ఈడ్ని అన్నట్టుగా మనం వెళ్ళటం లేదు. అందువల్ల మనకి హిరణ్యకశిపుడికి జరిగినట్టు మనకి జరగదు. ప్రహ్లాదుడికి జరిగినట్టు జరుగుతుంది మనకి. సో, ఇప్పుడు ఆ యెహోషువ సంగతి సంబంధించి మనం చెప్పుకున్నాం. దాంట్లోని అంతరార్థం ఏంటో ఈరోజు ఆ లోపలికి వెళదాం. యెహోషువ మేక్స్ ద సన్ స్టాండ్ స్టిల్. సూర్యుడిని నిలబెట్టేశాడాయన. ఎందుకు? నువ్వు ప్రకాశిస్తూ ఉండు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ, ఈ ఇశ్రాయేలీయులందరూ ఆ దైవాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, దైవాన్ని విశ్వసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ శత్రువుల్ని, ఎందుకంటే వాళ్ళ శత్రువులు బంధించారు వీళ్ళని. ఆ శత్రువుల మీద పగ తీర్చుకొని వాళ్ళ శత్రువుల్ని సంహరించేదాకా నువ్వు అట్లా నిలబడి ఉండు అనంటే, సరే భక్తుడు చెప్తే ఒకటి, భగవంతుడు చెప్తే ఒకటి కాదు దేవతలకి. అందువల్ల భక్తుడు చెప్పినా దైవమే చెప్పినట్టుగా భావించి అలాగా ఆగిపోయాడాయన. What then is mystically implied by Yehoshua's action in keeping the sun in the midst of heaven? What then is mystically implied? ఏంటిది? దీంట్లో
గుప్తంగా, మర్మముగా, రహస్యముగా దాగి ఉన్న విషయం ఏంటిది? ఇంప్లాయిడ్, ధ్వనితార్థం ఇచ్చేది. దాని ద్వారా మనము ఎక్కువ విషయాలు తెలుసుకునేటట్టుగా, ఒక సంఘటనకి సంబంధించి ఏదన్నా వివరిస్తుంటే మామూలు బాహ్యంగా మనకి తెలిసేదానికన్నా ఇంకా లోతైన విషయం కూడా అది తెలియజేస్తూ ఉంటుంది. అలాగా ధ్వని అర్థము అంటాము దాన్ని. భాషకి సంబంధించి, ఆ భాషా శాస్త్రానికి సంబంధించిన విషయం ఇది. అంటే ఒక విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు ఆ పదము ఇంకా చాలా లోతైన అర్థాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. దాన్నే ధ్వని అర్థము అంటాము. అవి ఎక్కువగా మనకి కావ్యాల్లో, ఈ పండితులు రాసే కావ్యాల్లో, అలాగే ఈ పవిత్ర గ్రంథాల్లో, వీటిల్లో మనకి తటస్థపడుతుంటుంది. ఇంప్లాయిడ్ బై యెహోషువాస్ యాక్షన్, మిస్టికల్లీ ఇంప్లాయిడ్, రహస్యంగా, గూఢముగా ఆ అర్థం ఇచ్చేది ఏమిటి ఇక్కడ? ఇన్ కీపింగ్ ద సన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హెవెన్, ఆకాశంలో మధ్యలో అలా నిలబెట్టేశాడు ఆయన, వెళ్ళిపోయేవాడిని. ఆయన ఒక్క క్షణం ఆగేవాడు కాదు. ఆయన ఒక్క క్షణం ఆగాడంటే ఈ ప్రపంచమంతా, ఈ విశ్వం, సృష్టి అంతా అల్లకల్లోలమైపోతుంది. మరి అటువంటి ఆయన ఆపేశాడు అక్కడ. ఏంటి దీంట్లో ఉన్న రహస్యముగా దాగి ఉన్నటువంటి అర్థం? ఆ సంకేత అర్థం ఏంటి? ఏది ఈయన్ని ఆ విధంగా చేయించింది? ఏదో బలవత్తరమైన కారణం ఉండాలి కదా. ఏదో ఊరికే తమాషాగా ఆట, ఆ పిల్లలు ఎవరన్నా ఆడుతుంటారే, ఆగరా నువ్వు అక్కడ అని వాడిని అలాగ నిలిపి ఉంచే, అట్లాగా సాధారణంగా మాట్లాడిన మాటలు కావు ఇవి. మొత్తానికి వెలుగునిచ్చేవాడిని ఆపారు అక్కడ. అద్భుతమైనటువంటి క్రియ ఇది. మరి ఇప్పుడు ఇటువంటి పనికి ఏంటి పురికొల్పింది ఆయన్ని? ఏది ప్రేరణనిచ్చింది? ఆ బలవత్తరమైన కారణం ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టేట్మెంట్ made both in the account of this incident and also in certain rituals of initiation, that the sun can be held still at its meridian? దీంట్లో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్. What is the significance of the statement? ఇప్పుడు యెహోషువ మేక్స్ ద సన్ స్టాండ్ స్టిల్. ఇది ఇక్కడ మనకి ఇవ్వబడ్డ విషయం, చెప్పబడ్డ విషయము. సూర్యుని అలాగా నిలిపి ఉంచాడు. దీంట్లో, ఈ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏమిటి? అట్లాగే ఇక్కడ మేడ్ బోత్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్, ఇట్లా ఇటువంటి ఈ సంఘటనే కాకుండా, ఈ సంఘటనలో మనం చూసాం ఇలాగా సూర్యుడిని అలా నిలబెట్టడం. అట్లాగే అండ్ ఆల్సో ఇన్ సర్టన్ రిచువల్స్ ఆఫ్ ఇనిషియేషన్, మనకి సాధారణంగా ఈ రహస్య క్రతు శాఖల్లో జరిగే ఉపదేశ దీక్ష తీసుకునేటప్పుడు దానికి సంబంధించింది కూడా ఉంది ఇక్కడ విషయం. దట్ అప్పుడేం జరుగుతుంది? ఆ ఉపదేశ దీక్ష జరుగుతున్నప్పుడు, ఉపదేశ దీక్ష ఇస్తున్నప్పుడు, అతను స్వీకరిస్తున్నప్పుడు, సాధకుడు స్వీకరిస్తున్నప్పుడు, దట్ ది సన్ కెన్ బి హెల్డ్ స్టిల్ అట్ ఇట్స్ మెరిడియన్. అతను దీక్ష తీసుకున్నంతసేపు, దీక్ష తీసుకునే సమయం ఎంత అయితే అంత, ఆ సమయం అంతా దీక్ష పూర్తయ్యేదాకా, దీక్ష ప్రారంభం నుంచి, ఉపదేశ దీక్ష ప్రారంభము నుంచి, ఆ ప్రథమ ఉపదేశ దీక్ష ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా
ఎన్నో దీక్షలు ఉన్నాయి, ఎన్నో రకాల దీక్షలు. ఇది ప్రథమ ఉపదేశ దీక్ష, ఈ రహస్య కృతు శాఖల్లో జరిగేవి. ఆ ప్రథమ ఉపదేశ దీక్ష ప్రారంభము నుంచి చిట్ట చివరి దాకా, అది ఎంతసేపు పడితే అంతసేపు, అంత సమయము స్టిల్ హెల్డ్ స్టిల్, ఆగిపోయాడు సూర్యుడు అట్ ఇట్స్ మెరిడియన్, మిట్ట మధ్యాహ్నంలో అట్లాగా ఆగిపోయాడు. అట్లా ఉపదేశ దీక్ష తీసుకున్న సమయంలో ఇక్కడ యెహోషువ ఈ సందర్భంలో ఏంటి దీని యొక్క సిగ్నిఫికెన్స్? ఇలా జరగటానికి సాధ్యమేనా? మరి సాధ్యమని ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే ఎట్లాగా? ఆయన ఆగి ఉన్నట్టుగా మనకి భావన. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు, కానీ మనలో నిండుగా ఉండేటప్పుడు కల్లా ఇంకా ఎటూ కదలకుండా ఉన్నట్టు అయిపోయింది. సమస్తము సూర్యుడిగా చూస్తున్నాం మనం. సమస్తము ఆ సూర్యప్రకాశంతో, సూర్యుడి యొక్క వెలుగుతో, ఆ మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో ఉన్నటువంటి సూర్యుడినే మనం దర్శిస్తున్నాం. అక్కడితో మనం ఆగాం, ఆయన ఆగలేదు. ఇక్కడ తమాషా ఏంటంటే సూర్యుడిని ఆపారు, సూర్యుడిని నిలబడమన్నారు, సూర్యుడు అలాగ నిలబడిపోయాడు. అంటే మిట్ట మధ్యాహ్నపు సూర్యుడి యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశము మనలో నిలబడిపోయింది. అట్లాగా చూస్తున్నాం. రోజులు గడిచిపోతాయి, కానీ మిట్ట మధ్యాహ్నపు సూర్యుడే ఆగిపోయాడు, సూర్యుడు కదలకుండా అని అనిపిస్తుంది. అక్కడ అసలు సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు అక్కడ. ఎందుకంటే విశ్వంలో ఎక్కడ ఏది ఆగటానికి లేదు. మన భావం, మనం తాదాత్మ్యం చెందాం. ఎవరికి సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు? సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము ఎవరికి? అనేకత్వము, భిన్నత్వము ఉన్న వాళ్ళకి. ఈ చోటులో మొత్తం భిన్నత్వంగా, అనేకత్వంగా, ఒకదానికొకటి సంబంధం లేదన్నట్టుగా ఆ భావనతో ఉన్నప్పుడు సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఉదయిస్తుంటాడు, మిట్ట మధ్యాహ్నానికి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం అస్తమిస్తుంటాడు. ఈ సమస్తము చోటంతా దేంతో నిండి ఉన్నది? సూర్యుడితో నిండి ఉంది. మొత్తం సూర్యుడితో నిండిపోతే ఇంకా సూర్యుడు ఎక్కడికి కదులుతాడు? మిట్ట మధ్యాహ్నపు ప్రకాశం ఆ వెలుగుతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. దాన్నే దర్శిస్తూ ఉన్నాం మనం నిరంతరం. మన వైపు నుంచి ఈ స్టేట్మెంట్, అటువైపు నుంచి కాదు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాలన్నమాట. అంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టేట్మెంట్? అంటే రెండు చోట్ల మనకి ఈ స్టేట్మెంట్ వస్తుంది. ఒకటి యెహోషువ చెప్పినది, గిబియోన్ ప్రాంతంలో ఇశ్రాయేల్ని శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఆ శత్రువుల్ని తిరిగి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించే వరకు, శత్రువుల్ని సంహరించే వరకు, శత్రు నిశ్శేషంగా ఎవ్వరూ లేకుండా చిట్ట చివరి వాడు కూడా సంహరింపబడే వరకు నువ్వు ఆగు అని సూర్యుడిని ఆజ్ఞ జారీ చేశాడు ఆయన. అట్లాగే అన్నాడు ఆయన. అట్లాగే ఇంకొక చోట మనకి ఇదే పద్ధతిలో వస్తుంది. ఇదే పద్ధతిలో మనం ఆగమని చెప్పం, కానీ ఇక్కడ జరుగుతున్న క్రతువుకి ఆయన ఆగిపోయాడు. ఇక్కడేంటి విశేషము? ఇక్కడేమో యెహోషువ ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఆగు అని. ఇక్కడ ప్రథమ ఉపదేశ దీక్ష జరిగేటప్పుడు సూర్యుని నువ్వు ఆగు అని మనం ఈ పనిలో ఉంటాం. ఆ సాధకుడికి ఉపదేశ దీక్ష ఇచ్చే పనిలో మనం ఉంటాం.
ఉపదేశ దీక్ష ఇచ్చే గురువు, ఆ తీసుకునే శిష్యుడు, ఇంకా ఇవ్వడానికి కావలసినటువంటి మిగతా వాళ్ళు అందరూ కలిసి అతనికి ఉపదేశ దీక్ష ఇస్తుండగా ఏం జరుగుతుంది? సూర్యుడు అట్లాగా ఆగిపోతాడు మిట్ట మధ్యాహ్నపు వెలుగులో, అది పూర్తయ్యేదాకా. ఈ రెండిటికి ఏంటి సంగతి? ఇన్ ఆకల్ట్ ఫిలాసఫీ ఫిలాసఫీ ఏదైనా కానీ మనకి బాహ్యము, అంతరము, నిగూఢముగా దాగి ఉన్నది, బాహ్యంగా మన పంచేంద్రియాలకు అందుతున్నది. ఎక్కడైనా ఇదే అవుతుంది. మీరు దేన్ని తీసుకున్నా గానీ ఈ రెండు విభాగాలు మనకి రూపము, జీవము. జీవము మన కంటికి కనపడదు, మనకు అందేది కాదు, మన పంచేంద్రియాలకు అందేది కాదు. రూపము మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు విభాగాలు మనకి ఎక్కడికి వెళ్ళినా గానీ దర్శనం ఇస్తూనే ఉంటుంది. ఎందుకని? ఆ రెండు విభాగాలతో మనం ఉన్నాం కాబట్టి. మరి ఎప్పుడు ఆగిపోతుంది? ఒక విభాగమే మనకి ఒక్కటిగానే ఉంది ఇదంతా. మనం ఒక్కటిగా అయినప్పుడు చూసేవాడిని బట్టి చూడబడేది. మనం ఏకత్వంలోకి వచ్చేటప్పటికల్లా ఇంక రూపము లేదు, జీవము లేదు, ఉన్నది ఒకటే ఒకటి, అంతే. అట్లా ఇక్కడ ఫిలాసఫీ, తత్వశాస్త్రము, ఆకల్ట్ ఫిలాసఫీ. ఆకల్ట్ ఎందుకు మళ్ళా ముందు చేర్చడం దీనికి? ఫిలాసఫీ అంటే సరిపోతుంది కదా, తత్వశాస్త్రము. అట్లాగా కాదు, ఆకల్ట్ ఫిలాసఫీ. ఆకల్ట్ అంటే నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నది, గూఢంగా, మర్మముగా తెలియకుండా ఉన్నది మనకి. ఆ ఫిలాసఫీ విభాగంలో తెలియకుండా ఉన్నది ఏదైతే ఉందో, ఈ ఆకల్ట్ ఫిలాసఫీ మనకేం చెప్తుందంటే, ది సన్ విత్ ఇన్ మ్యాన్ ఈజ్ హైయెస్ట్ స్పిరిచువల్ సెల్ఫ్, ద మొనాడ్, center and source in him of that divine fire and light of which in their essence both macrocosm and microcosm consist. ఎందుకని ఇట్లాగా జరుగుతోంది అని కదలకుండా ఉన్నట్టుగా మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, దీనికి సమాధానం మనకి ఆకల్ట్ ఫిలాసఫీలో లభ్యపడుతుంది. ఆకల్ట్ ఫిలాసఫీ మనకి సమాధానం ఇస్తుంది. ఇది మామూలు బాహ్యంగా ఉన్న ఫిలాసఫీ దీనికి సమాధానం ఇవ్వలేదు. బాహ్యంగా ఉన్న ఫిలాసఫీ బాహ్యంగా ఉన్న విషయాలతోనే మనకి విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆకల్ట్ ఫిలాసఫీ వచ్చేటప్పుడు కల్లా మొత్తానికి ఆధారంగా ఉండి ప్రతిదానికి కూడా ఏదైతే అట్లాగా దాన్ని నడిపిస్తూ ఉన్నదో దానికి సంబంధించిన విషయంగా ఈ ఆకల్ట్ ఫిలాసఫీ మనకి తెలియజేస్తుంది. తత్వశాస్త్రము ఇంకా లోతైన, నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న దానికి సంబంధించిన తత్వశాస్త్రం మనకి సమాధానం ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ది సన్ విత్ ఇన్ మ్యాన్. ఎందుకు? మానవుని లోపల ఉన్నటువంటి, అంటే మనలో ఉన్న సూర్యుడు. మనలో సూర్యుడు ఎందుకున్నాడు? బాహ్యంగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి. బాహ్యంగా సూర్యుడు ఎందుకున్నాడు? మనలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఎక్కడికి తెగదు ఇది. అది ముందా ఇది ముందా అంటే, మామూలుగా మనం ఈ పరిణామంలో వరుస చూసుకున్నాం అనుకోండి, మానవుడు ఎప్పుడో వచ్చాడండి అంటాం. మానవుడు ముందే రాలేదు కదా. పుస్తకం కూడా ముందు కాస్మోజెనసిస్, ఈ బ్రహ్మాండోత్పత్తి గురించి కదా వివరించింది. రెండో వాల్యూము యాంథ్రోపోజెనసిస్, మానవుడు గురించి. కాబట్టి గ్రంథమే మారిపోయింది. రెండో గ్రంథం దగ్గర కానీ మానవుడు గురించిన వివరం రాలేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒకదానికొకటి ఇంటర్లింక్. అది ఉంటే ఇది, ఇది ఉంటే అది. ఎందుకంటే ఇద్దరు ఒకటి కాబట్టి. ఇప్పుడు దాంట్లో సూర్యుడు బాహ్యంగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి
వీడిలో సూర్యుడు ఉన్నాడు అంటే ముందు సూర్యుడు అక్కడ ఉన్నాడు. ఇంకా ఎప్పటికీ వీడిలో ఎప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల్లో కూడా ఆయన సూర్యుడు ఉంటాడు అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసేవాడు ఉన్నాడు మానవుడు అంటే చూసేవాడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు వీళ్ళలో కూడా ఉన్నాడు అని అంటున్నాము. చూడని వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లాగది? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సముద్రంలో చెంబు పెట్టాము. ఖాళీ చెంబు. చెంబులో కూడా మళ్ళీ సముద్రపు నీళ్లు ఉన్నాయి. అంటే ఏకకాలంలో ఇద్దరిలోనూ ఉంటుంది ఇది. అక్కడ ఉన్నందువల్ల ఇక్కడ, ఇక్కడ ఉన్నందువల్ల అక్కడ కాదది. ఏకకాలంగా ప్రతి దాంట్లోనూ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సూర్యుడు దర్శనమిస్తాడు. ది సన్ విత్ ఇన్ మ్యాన్ ఈజ్ హిజ్ హైయెస్ట్ స్పిరిచువల్ సెల్ఫ్, ద మొనాడ్. అంటే మానవుడు వరకు ఆలోచించినప్పుడు ఆ జీవాత్మ, ఆ తురియాత్మకి దగ్గరగా ఆ హైయెస్ట్ సెల్ఫ్ ఏదైతే ఉందో ఆత్మ, ఉన్నతాత్మ, ద మొనాడ్, సెంటర్ అండ్ సోర్స్ ఇన్ హిమ్ ఆఫ్ దట్ డివైన్ ఫైర్ అండ్ లైట్. అంటే దాని నుంచి అందుతున్నటువంటి ఆ దివ్యమైన ప్రకాశము, ఆ దివ్యమైన వెలుగు, అగ్ని, అది ఈ సూర్యుడిని వెలిగిస్తూ ఉంది. సూర్యుడు ఉన్నట్టుగా ఇక్కడ ఇతనికి అనిపిస్తూ ఉంది. ఇతంలో ఉన్న సూర్యుడు ఎవరు అంటే ఇదిగో ఇట్లాగా. ఆఫ్ విచ్ ఇన్ దేర్ ఎసెన్స్ అంటే ఎసెన్స్ అంటే సారం. అంటే ముఖ్య లక్షణం. అంటే మనం ఏదైనా ఒక ప్లాంట్ నుంచి ఒక కాన్సన్ట్రేటెడ్ సబ్స్టెన్స్, అది ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ ప్లాంట్. ఒక ప్లాంట్ నుంచి ఒక వృక్షానికి సంబంధించినటువంటి ఒక కషాయం ఏదైనా తయారు చేస్తే దట్ రిటైన్స్ ద ప్లాంట్స్ ఎసెన్షియల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ ఫ్లేవర్, ఫ్రాగ్రెన్స్, ప్రిన్సిపల్ పార్ట్. అది ఎస్సెన్స్ అన్నమాట. ఎస్సెన్స్ అంటే ఏదో కొద్దిగా ఉంటాం కాదు. మనం దేని నుంచి అయితే తీసామో, ఆ కషాయాన్ని దేని నుంచి అయితే తయారు చేసామో, ఏ ప్లాంట్ నుంచి ఆ రసాన్ని తయారు చేసాం మనం, ఆ ప్లాంట్ యొక్క మొత్తం లక్షణాలు ఈ రసంలో కూడా ఉంటుంది. మనం ఒక సముద్రపు బొట్టుని బయటకు తీస్తే, ఒక నీటి బొట్టు, సముద్రంలోని నీటి బొట్టు ఒకటి బయటకు తీస్తే సముద్రం యొక్క లక్షణాలన్నీ ఈ నీటి బొట్టులోనూ ఉన్నట్టుగా. ఇట్లా ఎస్సెన్స్ అంటే అది సారము. ఇన్ దేర్ ఎస్సెన్స్ బోత్ మ్యాక్రోకాజం అండ్ మైక్రోకాజం కన్సిస్ట్. అంటే ఈ విశ్వము, ఈ బృహత్తర రూపంగా ఉన్నటువంటి విశ్వము, వామన రూపంగా ఉన్నటువంటి మానవుడు. ఈ విశ్వము యొక్క బృహత్తర రూపము, వామన రూపము. మ్యాక్రోకాజం బృహత్తర రూపం, పెద్దగా ఉన్నది. అలాగే మైక్రోకాజం చాలా సూక్ష్మంగా చిన్నదిగా ఉంది, వామన రూపంలో ఉంది. వామన రూపము, బృహత్తర రూపము, ఈ రెండిటికి సంబంధించి యూనివర్స్ అండ్ మ్యాన్, ఆ విశ్వము, మానవుడు. సారం వస్తుతః అంటే ఆ సారం మనం చూసుకుంటే ఇద్దరిలోనూ ఒకటే ఉంది అన్నట్టుగా.
కాబట్టి ఇప్పుడు ఏంటి, ఈ అక్కల్ట్ ఫిలాసఫీ ప్రకారం నీలో ఉన్న సూర్యుడే వెలుగుతున్నాడు, అంతకుముందు వెలగడం లేదు. అందువల్ల ఏమైంది, మనం సూర్యుడు ఉదయించటము, మిట్ట మధ్యాహ్నం అవటము, సాయంత్రం అస్తమించడం ఇట్లాగా జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఇట్లా యెహోషువ ఆజ్ఞ జారీ చేశాడో, అట్లాగే మన రహస్య క్రతు శాఖల్లో ప్రథమ ఉపదేశ దీక్షప్పుడు ప్రథమ ఉపదేశ దీక్ష జరుగుతుండగా ఈ 2 సందర్భాల్లో ఆ మనలో ఉన్నటువంటి ఆ సూర్యతత్వం ఏదైతే ఉందో, మనకి ఉన్నత ఆత్మకి సంబంధించి అది ప్రకాశించటం మొదలుపెట్టింది. అది ప్రకాశించేటప్పటికల్లా ఇక నిరంతరం అది. అంతకుముందు నిరంతరముగా ప్రకాశిస్తూనే ఉంది. కానీ ఏదో అడ్డుపడినట్టుగా మనకి అది అసలు ఉన్నట్టుగా లేదు మనకి. ఈ రెండిటి ద్వారా మనకేమైంది, మనలో అది నిరంతరంగా ప్రకాశించటం ప్రారంభమైంది. అది ఆకల్ట్ ఫిలాసఫీ మనకి తెలియచేస్తూ ఉంది. ద మూన్ ఆన్ ద అదర్ హ్యాండ్, సరే మనం 2 కదా మరి. ఇప్పుడు పగలు, రాత్రి, నైట్ డ్యూటీ, డే డ్యూటీ. అంటే ఇద్దరు వాచ్‌మెన్ లాగా ఉన్నారు. పగలు ఒకతను ఉంటాడు. అతను వెళ్ళిపోయాక ఈ రాత్రి వాచ్‌మెన్ అతను స్థానంలో చేరతాడు. ఇప్పుడేమైంది, రాత్రి పూట వచ్చేవాడు మూను, పగలు ఉండేవాడు సన్ను. ఈ సన్ ఆగిపోతే, సన్ ఎళ్తేనే కదా మూను రావడానికి అవకాశం. సన్ను, మూను ఒక్కసారిగా రావడానికి వీల్లేదు. కాబట్టి ద మూన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ మోర్టల్ మ్యాన్ who derives his light from the spiritual self or sun within, and with varying degrees of perfection and in different phases reflects that solar light. చంద్రుడి గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆయన యొక్క మనకి చంద్ర కళలు ఉన్నాయి కదా, మనకి అమావాస్య నుంచి అస్సలు కనబడని పూర్తి చీకటిగా ఉన్న స్థితి నుంచి, పూర్తిగా అదృశ్యమైన స్థితి నుంచి క్రమక్రమంగా కనబడుతూ పూర్తిగా పున్నమి రోజున పూర్తిగా మనకు దర్శనమిస్తాడు పూర్తి వెలుగుతో. మళ్ళీ అక్కడి నుంచి తగ్గుతూ అమావాస్య రోజున పూర్తిగా అదృశ్యం అయిపోతాడు. ఇట్లా రకరకాల ఫేజెస్‌గా ఉన్నాయి. రకరకాల స్థితులుగా, రకరకాల దశలుగా. Who derives his light from the spiritual self or sun within. ఈ మూన్ అని మనం ఎక్కడన్నా వస్తే ఆ మూన్ మార్టల్ మ్యాన్ ని సంకేతిస్తుంది. మార్టల్ మ్యాన్ అంటే మనకి అనేకత్వంతో, భిన్నత్వంతో ఉన్నటువంటి మానవుడు. అంటే దేహాత్మతో పనిచేస్తున్న మానవుడు. దేహాత్మ ప్రభావంతో పనిచేస్తున్నవాడు. జీవాత్మతో పనిచేస్తుంటే ఆ మొనాటితో, ఇంకట్లా మొత్తం 24 గంటలు సూర్యుని ప్రకాశం. ఇట్లాగా మనం దేహాత్మతో పనిచేస్తున్నప్పటికల్లా మోర్టల్ మ్యాన్ అంటే భౌతిక స్థితికి సంబంధించిన మానవుడు, అంటే జనన మరణాలకి సంబంధించిన వాడు. జీవాత్మ దగ్గరికి వచ్చినప్పటికల్లా అమృతత్వంతో ఉన్నవాడు. ఇప్పుడు ఈ మోర్టల్ మ్యాన్ తో ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ మూన్‌కి ఎట్లాగైతే రకరకాల ఫేజెస్ ఉన్నాయో, రకరకాల దశలు, అట్లా మనం ఆ హయ్యర్ సెల్ఫ్‌ని మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు మిట్ట మధ్యాహ్నం పూర్తి వెలుగుతో ప్రకాశమానంగా కనిపిస్తుంది. అది ఎంతో ఒక్క క్షణం మళ్ళా కిందకి దిగిపోతూ ఉంటుంది. చివరికి అస్తమిస్తుంది. ఇలా సూర్యోదయంలో కూడా కొద్ది వెలుగుతో కొంచెం వెలుగు పెరుగుతూ మిట్ట మధ్యాహ్నానికి మనకి పూర్ణిమలాగా కనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి దిగుతూ సాయంత్రం అయ్యేటప్పటికల్లా అమావాస్యలాగా అయిపోతుంది. అట్లా మనం ఆ సెల్ఫ్, ఆత్మకి సంబంధించి
ఆ ఉన్నతాత్మకి సంబంధించి అంటే సూర్యుడితో పోల్చుకున్నటువంటి ఆ ఉన్నతాత్మ సంబంధించి మనకి ఈ చంద్రకళలకి సంబంధించిందిగా మనకు కనిపిస్తూ ఉంది మోర్టల్ మ్యాన్‌కి. కానీ ఈ మొనాడ్‌తో ఎవరైతే అంటే ఈ ఉపదేశ దీక్ష ద్వారా, ప్రథమ ఉపదేశ దీక్ష ద్వారా ఇంక వెలుగులోకొచ్చేసాడిక అతను. వెలుగు అందింపబడింది అతనికి. దేనికోసం ఉపదేశ దీక్ష ఇవ్వబడుతుంది? వెలుగు. ఆయనకేం గావాలి? దేనికోసం వచ్చాడతను? దీక్ష తీసుకోవడం కోసం. వెలుగు. లైట్. ఆ వెలుగు ఇవ్వబడింది. ఆ వెలుగు ఇచ్చేటప్పటికల్లా ఇంకా పూర్తిగా ఆ ఆత్మని దర్శిస్తూ ఆత్మగా ఉండిపోవటం. దాంతో 24 గంటలు ఇంకా సూర్యుడు అట్లాగా నిలబడిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా కళలాగా చంద్రకళల్లాగా మార్పుతో ఉండదు. The moon, on the other hand, is used as a symbol of mortal man. అందుకే ఇక్కడ ఏం చెప్పాము? nor value in a similar arrest of the movement of the moon. అంటే మనం ఇట్లా 2 రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఒక రకం ఏంటి? చంద్రుడు, సూర్యుడు అంటే పగలు, రాత్రి ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగ వస్తున్నారు కదా మనకి. ఈళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు రాత్రికి ప్రతినిధి, ఒకళ్ళు పగలకి ప్రతినిధి. అంటే వెలుగుకి ప్రతినిధి ఒకళ్ళు, ఒకళ్ళు చీకటికి ప్రతినిధిగా అన్నట్టుగా. అందుకని మూన్‌ని ఏమంటున్నామంటే మోర్టల్ మ్యాన్‌కి ప్రతినిధిగా, మోర్టల్ మ్యాన్‌కి సంకేతంగా ఇక్కడ వాడారు. అందుకని ఏమైంది? మోర్టల్ మ్యాన్ ఆగిపోవటం వల్ల అంటే చంద్రుడు ఆగిపోవటం వల్ల అరెస్ట్ ఆఫ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ద మూన్. అంటే దేహాత్మ ఆగిపోయిందింక. దేహాత్మ నుంచి మనము వ్యక్తీకరించబడటం లేదు. జీవాత్మ ద్వారా వ్యక్తీకరించబడుతున్నాం. దాంతో దేహాత్మ ఆగిపోయింది. దేహాత్మ ఈ జీవాత్మలో కలిసిపోయి, జీవాత్మ ఉండేటప్పటికల్లా ఇంకా ఆ సెల్ఫ్, ఆ ఆత్మతో పూర్తిగా 24 గంటలు ప్రకాశంతో, స్వయం ప్రకాశంతో అలాగా నిలబడిపోయింది ఆ ప్రకాశం. ఆ ఆ సూర్యుడు అలాగా నిలబడిపోయాడు. ఆ సన్ దేనికి మనం ప్రత్యేకగా ఉంది? స్పిరిచువల్ సెల్ఫ్. ఆ మొనాడ్. అది ఇక్కడ సన్, మూన్ గురించి ఇచ్చిన విషయానికి ఏంటంటే అరెస్ట్ ఆఫ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ద మూన్. ఆ విధంగా ఇక్కడ సంకేతింపబడింది. Mortal man who derives his light from the spiritual self or sun within and with varying degrees of perfection and different phases reflects that solar light. అది చంద్రకళలకి సంబంధించిందిగా వ్యాక్సింగ్, వేనింగ్ అంటే ప్రకాశం, పూర్తి ప్రకాశము, పూర్తిగా ప్రకాశహీనము. డిఫరెంట్ రకరకాల స్థితుల్లో, రకరకాల దశలుగా. ఇట్లా మనం దేహాత్మ నుంచి చూసినప్పుడు అంటే మూన్ ద్వారా చూసినప్పుడు అన్నట్టుగా. అంటే భౌతికమైన అనేకత్వంతో, భిన్నత్వంతో ఉన్నటువంటి మానవుడిగా మనం ఉంటే, ఈ దేహాత్మకి అంటే దేహానికి పరిమితమైన మానవుడిగా మనం ఉన్నప్పుడు ఎట్లాగుంది? అది సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము అట్లాగా ఎప్పుడు ఒకే వెలుగుగా లేదు. ఎప్పుడైతే యెహోషువ ఈ విధంగా ఆజ్ఞ జారీ చేశాడో, అది ఆజ్ఞ జారీ చేయటం అంటే ఏంటి? ఈ ఇశ్రాయేలీయుల్లో వాళ్ళల్లో సెల్ఫ్ అంటే వాళ్ళలో ఆత్మ ప్రకాశించేటట్టుగా ఆగు అని అన్నాడు. మూన్ ఆగిపోయింది. అప్పుడు మూన్ నిలబడటం వల్ల ఏమైంది? ఇంకా సూర్యుడే ప్రకాశించటం మొదలుపెట్టింది. అంటే వీళ్ళ ఆత్మ యందు వీళ్ళు మేల్కాంచడం జరిగింది. ఇశ్రాయేలీయులు వాళ్ళ ఆత్మ యందు వాళ్ళు మేల్కాంచటం వల్ల నిండు ప్రకాశంతో అలాగా సూర్యుడు ఎట్లాగైతే నిలబడిపోతే
మిట్ట మధ్యాహ్నం వెలుగు ఎలాగో ఉంటుందో అట్లా ఉండిపోయింది వీళ్ళకి. అంతేగాని భౌతికంగా మనము ఆకాశంలో ఉన్న సూర్యుడిని నువ్వు ఆగు అని ఈయన అంటం, సూర్యుడు అట్లాగా ఆగడం అట్లా కాదు. ప్రతీకగా ఆ సూర్యుడిని మనం చెప్పామన్నమాట. తర్వాత వీళ్ళు శత్రువుల్ని సంహరించటం. శత్రువుల్ని సంహరించటము అంటే ఏంటి? వీళ్ళలో ఏముండాలి? ముందు ఏ గుణం ఉండాలి? శత్రుత్వం ఉండాలి. ఒకరి పట్ల శత్రుత్వము అనే గుణము ఒకటి ఉంటే, ఒక స్వభావము, శత్రుత్వం అనే స్వభావం ఉందనుకోండి, అప్పుడు మనకి నచ్చితేనేమో మనకి మిత్రుడు, మనకి నచ్చకపోతే వాడు మంచోడే గావచ్చు, వాడు గొప్పోడే గావచ్చు. కానీ మనకి నచ్చలేదు. వాడు శత్రువు. మనకేదో చిన్న ఇబ్బంది పెట్టాడు. కాబట్టి వాడు మనకు శత్రువు. అని ఈ విధంగా మనం బేరీజు వేస్తుంటాం. గ్రేడింగ్ జేస్తుంటాం. ఎందువల్ల జేస్తాము? మనలో శత్రుత్వము అన్న గుణం ఉండడం వల్ల. అప్పుడు శత్రువు వస్తాడు. ముందే శత్రువు రాడు. శత్రువు ఎప్పుడొస్తాడు మనకి? మనలో శత్రుత్వం ఉండడం వల్ల. శత్రుత్వం అనే గుణం ఉండడం వల్ల దాని ద్వారా వీడు మనకి శత్రువా, మిత్రువా అన్నట్టుగా దాన్ని గ్రేడింగ్ చేసి ఈయన శత్రువు. ఆ శత్రువు యొక్క దీంట్లో ఉంచండి అంటాం. అలాగే మిత్రత్వము అనే గుణం ఉండడం వల్ల ఈయన మిత్రుడు అని మనం అంటున్నాం. ఈ మిత్రత్వము, శత్రుత్వము, అలాగే పగ, ద్వేషము ఇట్లాంటి గుణాలు మనలో ఉండడం వల్ల ఆ గుణాలకి సంబంధించి మనకి ఎదుటి మనుషుల్లో వాటి రూపాలుగా కనిపిస్తున్నారు మనకి. కాబట్టి ఇప్పుడు మనము మన శత్రువుని సంహరించడం అంటే అర్థం ఏంటి? ఆ ఎదుటగా ఉన్న మనిషిని సంహరించడం కాదు. మనలో ఉన్న ఆ ఎదుటి మనిషి శత్రువుగా ఎందుకు అయింది మనకి? మనలో ఉన్న శత్రుత్వము అనే గుణం వల్ల. కాబట్టి పోవాల్సింది ఎక్కడ? మనలో ఉన్న శత్రుత్వము అన్న గుణము కరిగిపోయి దాని స్థానంలో ఏమి రావాలి? ఆ ప్రేమ అన్నది రావాలి. ప్రేమ అన్నది వచ్చేస్తే ఇంకా శత్రువు లేదు, మిత్రుడు లేదు. అందరూ ఒకటే. మిత్రుడు అన్నామంటే అందరూ మా మిత్రులేనండి అన్నామంటే శత్రువు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఇక్కడ లేడు కాబట్టి మనం అంటలేదు. మనం ఒకటి అన్నామంటే అర్థం ఏంటి? రెండోది ఎక్కడో దూరంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ లేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక 2 లేవు మనకి. ఉన్నది ఆ ప్రేమతత్వం ఒకటి. ఆ పరమ ప్రేమ. ఆ పరమ ప్రేమలో ఇంకా ప్రేమకి వ్యతిరేకమైన ద్వేషము ఉన్నదింక. ప్రేమ అంటే ద్వేషం ఉంటుంది. కానీ మనది ఇటువంటి పరమ ప్రేమ. మొత్తం సమస్తానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో లక్షణం, ఆ లక్షణం మనకి వచ్చేసినట్టు అవుతుంది. ఆ లక్షణం ఈ శత్రుత్వము అన్నది ఆ లక్షణంలో కరిగిపోతుంది. ఆ పరమ ప్రేమ అన్న లక్షణంలో. అదే వెలుగ్గా మనకి చెప్తున్నాం. ఆ సన్ యొక్క మిట్ట మధ్యాహ్నపు ప్రకాశము. ఆ ప్రకాశంలో ఈ శత్రుత్వం అన్నది కరిగిపోయింది. శత్రుత్వము మన దగ్గర లేదు. దాంతో ఎక్కడా శత్రువులు లేరు. అరే! ఇందాకంత శత్రువులు సంహరించాలి వాళ్ళని. ఎట్లాగా మళ్ళీ చీకటి పడిపోతోంది. ఎట్లాగా మరి? అనంటే ఈయనేమో యెహోషువ ఆయన్ని నేను సూర్యుడిని ఆపుతానులే. మీరు సంహరిస్తూ ఉండండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. సూర్యుడిని నేను అట్లాగా నిలిపి ఉంచుతాను. మీకు ప్రకాశమే కనిపిస్తూ ఉంటుంది. అని ఆయన జెప్పి, ఆ వెలుగులో వీళ్ళు శత్రువుల్ని సంహరించడం అట్లాగా కాదు. ఇక్కడ జాగ్రత్తగా మనం దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? లోపలికెళ్ళాలి మనం లోపలికి. బాహ్యంగా ఈ కథ చదువుతూ వెళ్తుంటే మనం బాహ్యంగానే విషయం అర్థమవుతుంది. ఏంటిది అనిపిస్తుంది. భగవంతుడు ఇట్లాగా ఒక సమూహాన్ని ఇంకొక సమూహము చంపడానికి కొంతమంది ప్రజలు కొంతమంది ప్రజల్ని చంపడానికి ఇట్లాగా ప్రేరేపిస్తున్నాడేంటి అని అనిపిస్తుంది మనకి. వాళ్ళు చెడ్డవాళ్ళంట. వాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరికి? వీళ్ళకి గదా! మొత్తానికి కాదు గదా! వీళ్ళని
పట్టి బంధించారు కాబట్టి వాళ్ళు వీళ్ళకి శత్రువు అయ్యారు. ఇప్పుడు మనల్ని బంధించలేదు వాళ్ళు, మరి మనకి శత్రువులు కాదుగా వాళ్ళప్పుడు. వాళ్ళందరినీ బంధించలేదుగా, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాని బంధించలేదు. ఆ ఇశ్రాయేలుని మాత్రమే, ఆ గిబియోన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళని మాత్రమే బంధించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వరకే అక్కడ లెక్క కదా, మిగతా వాళ్ళకి వాళ్ళు మిత్రులేగా మరి. ఎట్లా మరి ఇదంతా? కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం ఇది లోతుకి వెళ్ళాలి మనం. లోపలికి వెళితే ఇక్కడ ఏంటి జరుగుతోంది? శత్రువులందరినీ సంహరించండి. దాని వెనుక శత్రుత్వాన్ని సంహరించండి. శత్రుత్వాన్ని ఈ వెలుగులో కలిపేయండి. అదే కరిగిపోయేటట్టు చేయండి. ఆ కరిగిపోయేటట్టుగా చేసేది కూడా ఎవరు? మనం ఆ వెలుగుకేసి చూస్తుంటే. ఈయన సూర్యుడిని నేను ఆపాను, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వెలుగు అక్కడ ఉన్నది అన్నాడు. అంటే వీళ్ళందరూ ఆ వెలుగుకేసి చూశారు. ఇశ్రాయేలీయులందరూ. ఎవరైతే అంతకు ముందు వేరే వాళ్ళు శత్రువులు వచ్చి మమ్మల్ని బంధించారు, మమ్మల్ని రక్షించండి ఆ శత్రువుల నుంచి అని అన్నారో, వాళ్ళు ఆ వెలుగుకేసి చూశారు. చూసేటప్పటికల్లా మొత్తం వెలుగైపోయింది వాళ్ళకి. ఇంకా శత్రువులు లేరు, బంధించడం లేదు, రక్షించడము లేదు, ఏం లేదు. మొత్తం ఆ యెహోవాగా, ఆ వెలుగుగా మారిపోయింది. ఏమైంది? శత్రుత్వం అన్నది పోయింది వీళ్ళల్లో, కరిగిపోయింది. అదనమాట. దీనికి సంబంధించి ఇంకొన్ని విశేషాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.